వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అంబటి రాంబాబు గారికి బెయిల్ వచ్చేసింది. ఆ బెయిల్ ఉత్తర్వులతోటి ఆయన రిలీజ్ అయిపోతారు అని చెప్పి నిన్న వచ్చిన వెంటనే తొందరపడి కోయిలు ముందే కూసింది అన్నట్టుగా ఆయన అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి మరి వారి సోషల్ మీడియా టీం ద్వారా లేదంటే వారి కుమార్తెలో అరచేతనట్టు పెట్టి వెలుగును ఆపలేరు, అరెస్టులతోటి జైళ్లతోటి కారాగారాలతోటి వెలుగును ఆపలేరు అంటూ ట్వీట్ వేశారు. అయ్యింది. వెంటనే ఇంకో పీటీ వారెంట్ పడింది. పోనీ ఆ పీటీ వారెంట్ ఏమైనా కొత్తగా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో పెట్టినటువంటి కేసా అంటే లేదు, అది గతంలో సంక్రాంతి ఎఫెక్ట్. సంక్రాంతికి లక్కీ లాటరీల పేరుతోటి సచివాలయ ఉద్యోగుల్ని వాలంటీర్లని ఉపయోగించుకొని ఆ లాటరీ టికెట్లు అమ్మినటువంటి ఘనత మరి వారికి దక్కింది. దాంట్లో ఇలా మోసం చేశారు, లాటరీ టికెట్లు పెట్టి మోసం చేశారు అంటూ కేసు అప్పుడే నమోదు చేశారు. నమోదు చేసిన దాని మీద ఏం మాట్లాడలేదు. ఇప్పుడు అదే దాంట్లో 2023 సంవత్సరంలోనో 23 సంవత్సరానికి సంబంధించి నమోదైన ఆ కేసుని ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చారు. దాంట్లో పీటీ వారెంట్ వేశారు. మళ్ళీ ఆయన యథావిధిగా జైల్లోనే. అండ్ అఫ్కోర్స్ ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. గుంటూరు కోర్టు ఏదైతే ఆయన మీద ఉన్నటువంటివి పోలీస్ కస్టడీ కావాలి అని అడిగితే కొట్టేశారో, దాన్ని తోసిపుచ్చారో, ఆ తర్వాత స్వయంగా జడ్జి గారే ఈ కేసు విన్న తర్వాత ఆయన కోర్టులో హాజరుపరచండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బెయిల్ తీసుకుని ఇంటికి వెళ్లాల్సినటువంటి అంబటి రాంబాబు గారు ఇంటికి వెళ్లే ప్రయత్నంలో తగ్గేదే లేదు అంటూ పుష్పరాజ్ తరహాలో సంజ్ఞలు చేసుకుంటూ కోర్టు దాకా వెళ్లాల్సి వచ్చిందనమాట. సో తగ్గేదే లేదు అనుకుంటే ఏమవుతుంది? ఇలాగే జరుగుతుంది. అదేదో తగ్గి ఉండి మాట్లాడకుండా, తప్పుడు మాటలు మాట్లాడకుండా ఉంటే ఇలాంటి పరిస్థితులు లేవుగా. ఈ పాటికి ఆయన కూడా హ్యాపీగా జగన్మోహన్ రెడ్డి గారితో మొన్న అసెంబ్లీ గేటు దాకా వచ్చి సాగనంపి మరి వెళ్ళి ఉండేవారుగా. అంతే కదా. లేనిపోని రచ్చంతా జరుగుతోంది. ఇదేం డైవర్షన్ ప్రోగ్రాము ఇంకోటో కానే కాదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు ఈ విషయంలో అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం. సో సంక్రాంతికి పెట్టినటువంటి కేసు మరి అప్పట్లో ఎందుకు 200 రూపాయలు వసూలు చేసి టికెట్లు అంటగట్టారు వాలంటీర్లను పెట్టి? మరి అది కూడా లబ్ధిదారులు, ప్రభుత్వ లబ్ధిదారుల నుంచి, వాలంటీర్లు ప్రజల దగ్గర నుంచి తీసుకుంటారుగా. అందరి నుంచి 200 రూపాయలు, లాటరీ టికెట్ మాత్రమే 200 రూపాయలు. ఎంతమంది దగ్గర వసూలు చేశారు ఏంటి అనేటువంటి విషయాలు ఫర్దర్గా రేపు కోర్టులో తేలుస్తారు. కోర్టుకు అయితే తగ్గేది లేదు అంటూ వెళ్ళినటువంటి దానికి తీర్పు ఏమొస్తుందో చూడాలి. అయితే విడుదల మాత్రం లేనట్లే సంక్రాంతి ఎఫెక్ట్ వల్ల. ఇది అందినటువంటి సమాచారం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.